దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ముఖాల్లోని తన ఇంటి పైకది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, నేటి రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న దేవుని యొక్క ప్రత్యేకమైన మాట. ప్రతి క్రైస్తవుడు ఈనాడు దానియేలు భక్తుని వలె దినమునకు 3 సార్లు ప్రార్థించేవాడుగా ఉంటే ఆ యొక్క వ్యక్తి జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుంది ప్రియులారా. మనకు ముందున్న భక్తులు ఏ పరిస్థితిలోనైనా ప్రార్థన చేస్తూ వాళ్ళు ఉన్నారు. బబులోను రాజ్యములో దానియేలైతే క్లిష్ట పరిస్థితులలో ప్రియులారా ఒక 30 రోజుల వరకు ఏ మానవుడు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదని, ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి సింహాల బోనులో వేయబడతాడని, సింహాలకు ఆహారముగా వేయబడతాడని కొంతమంది కుట్ర పన్ని ప్రియులారా రాజు చేత సంతకం చేయించి ఒక శాసనాన్ని పుట్టిస్తే ప్రియులారా, అయినప్పటికీ దానియేలు ఈ యొక్క సంతకం ఇట్టి శాసనం రాజు చేత సంతకం చేయబడినప్పటికీ కూడా, అది అతనికి తెలిసినప్పటికీ కూడా యథాప్రకారముగా అతడు తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టునకు కిటికీలు తెరవబడి ఉంటుండగా మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు ప్రియులారా. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఇట్టి పరిస్థితులేమీ లేవు. మనం ప్రార్థన చేస్తే సింహాల బోన్లో వేస్తామని ఎవరు అనడము లేదు, కానీ క్రైస్తవులు ప్రార్థన చేయడము లేదు. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రతి క్రైస్తవుడు తీర్మానం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ నేను కూడా దానియేలు వలె ఒక దినానికి 3 సార్లు నేను ప్రార్థన చేస్తాను. మొట్టమొదట ఉదయకాలం వేకువజామున లేచి నేను దేవునికి మొరపెడతాను ప్రియులారా. మధ్యాహ్నం ఒకసారి నాకు ఏ విధం చేతనైనా వీలు చేసుకొని మరోసారి దేవునికి మొరపెడతాను. పగలంతా పని చేసుకున్న తరువాత రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి నేను ప్రార్థన చేసుకుంటాను అని ప్రతి క్రైస్తవుడు కూడా దానియేలు వలె 3 సార్లు ప్రార్థన చేయగలిగితే ప్రియులారా, ఏ సాతానుగాడు అతన్ని ముట్టడానికి వీలు లేదు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈనాడు మనకు అలాంటి పరిస్థితి ఏమి లేవు. అయినా ప్రార్థన చేయలేని పరిస్థితి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు ఈనాడు వేకువజామున లేచి ప్రార్థించగలిగితే ప్రియులారా ఎంత బాగుంటుంది ప్రియులారా. ఈనాడు నీవు నేను మనమందరము కూడా దానియేలు వలె దినమునకు 3 సార్లు మనం ప్రార్థన చేయగలిగితే మన కుటుంబాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి ప్రియులారా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే పౌలు సీలను చాలా కొట్టి చెరసాలలో వేస్తే, అయితే వాళ్ళు మధ్యరాత్రి పౌలు శీల దేవునికి ప్రార్థన చేయుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినిచుండిరి. చాలా దెబ్బలు కొట్టిన తర్వాత కూడా సువార్త పరిచర్యలో పౌలు శీలను కొట్టి చెరసాలలో వేస్తే అక్కడ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. కష్ట పరిస్థితుల్లో ఈనాడు మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం?
ప్రియులారా, ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో, ప్రార్థన వలనే గొప్ప కార్యాలు జరుగుతాయని నువ్వు నమ్మగలిగితే ప్రార్థన చేయగలుగుతావు. దానియేలు వలె, ఆనాటి పౌలు శీల వలె కష్ట పరిస్థితుల్లో ప్రియులారా ఈనాడు మనం ప్రార్థన చేయడం, మనం కూడా వారి వలె ప్రార్థన చేస్తే మన జీవితాలు ఎంత బాగుంటాయి. కానీ అలాంటి కష్ట పరిస్థితులు ఏమి లేవు. ఈనాడు మంచిగా సుఖంగా ఉన్నారు. ప్రియులారా, ఈనాడు నీవు నేను మనమందరము కూడా ప్రార్థన ఇప్పుడు మానకూడదు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదని అంటున్నాడు. ప్రియులారా, యేసయ్య అంటున్నాడు మత్తాయి 7:7 అడుగుడు మీకు ఇయ్యబడును, వెదుకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును అంటున్నాడు. కానీ మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రతి క్రైస్తవుడు దినానికి 3 సార్లు ప్రార్థన చేయగలిగితే ఇక ఏ సాతానుగాడు అతన్ని ముట్టలేడు. ప్రియులారా, మత్తాయి సువార్త 26:41 యేసయ్య తన శిష్యులకు చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటాడు. సాతానుగాడు ఈనాడు దేవుని ప్రజలను ప్రార్థన చేయనీయడము లేదు. ప్రార్థన అంటే బద్ధకమైపోయింది. ప్రియులారా, ప్రార్థన చేయలేకపోతున్నాడు, సోమరితనములో ఉన్నాడు. మనం కూడా ప్రియులారా ఆనాటి దానియేలు వలె, పౌలు భక్తుని వలె, ఆనాటి దావీదు వలె 63వ కీర్తన 1వ వచనం ప్రకారం నేను వేకువనే వెదికి వేకువనే లేచి దేవుణ్ణి వెతుకుదును అన్నట్లుగా ఈనాడు నీవు నేను మనమందరము కూడా ప్రార్థన విషయంలో మనం దిగజారిపోతున్నామని, ప్రార్థన చేయలేకపోతున్నామని, నేను కూడా కొంత సమయం ప్రార్థనకు కేటాయించుకుంటానని దానియేలు భక్తుడు ప్రియులారా సింహాల బోన్లో వేస్తామని చెప్పినప్పటికీ అతడు ప్రార్థన చేశాడు. అతన్ని పట్టుకొని సింహాల బోన్లో వేసినప్పటికీ దేవుడు దానియేలుకు తోడుగా ఉండి అతని ప్రార్థన ఆలకించి సింహాల నుండి తప్పించాడు. ప్రియులారా, ఏ సింహం అతన్ని ముట్టలేదు. అతడు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. గనక ఈనాడు మనము కూడా ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటే, ప్రార్థించే క్రైస్తవులుగా ఉంటే మనని, మన కుటుంబాలను దేవుడు కాపాడుతాడు. అలాంటి ప్రార్థన జీవితాలు ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు దానియేలు దినమునకు 3 సార్లు ముమ్మారు ప్రార్థించేవాడుగా ఉన్నాడు. పౌలు శీల కష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెరసాల్లో ఉండి ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన మీరు విన్నారు తండ్రి. దానియేలు ప్రార్థన మీరు విన్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఆనాడు దావీదు వేకువని లేచి నీకు మొరపెట్టేవాడుగా ఉన్నాడు. దావీదు ప్రార్థన మీరు విన్నారు, మీకు స్తోత్రాలు. ఆనాడు సింహాల నాయన మరి బోనులో దానియేలు వేసినప్పటికీ అద్భుత రీతిగా నాయన దానియేలు మీరు కాపాడారు తండ్రి, మీకు వందనాలు. ఈనాడు మా జీవితాల్లో కూడా ఏ కష్టంలో, ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా, ఇదిగో మేము శోధనలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీరు వింటారంటున్నావు ప్రభువానికి స్తోత్రాలు. యేసయ్యా, మేము శోధనలో పడిపోకుండా మేము మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి కృప చూపండి. దినమునకు కొంత సమయం, కొన్నిసార్లు మేము ప్రార్థనకు కేటాయించుకొని మా ఆత్మీయ జీవితంలో మేము పడిపోకుండా ప్రభువా మా సోమర్తనాన్ని మేమంతా విడిచిపెట్టేసి తండ్రి ప్రతిరోజు కూడా తండ్రి వేకువ జామును లేసి దినానికి ఒక 3 సార్లు నీకు మొరపెట్టే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని, ప్రార్థన ఆసక్తి ప్రతి ఒక్కరిలో మీరు కలగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థన పరులుగా నిలబెట్టునుగాక.